ఇవాళ అంతా కూడా యూత్, ప్రొడ్యూసర్స్ యూత్, అదేవిధంగా డైరెక్టర్ యూత్, మన మ్యూజిక్ డైరెక్టర్ యూత్, మన అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీలో, ఎందుకంటే మన టాలీవుడ్ అనేది మన భారతదేశంలోనే బాలీవుడ్ తర్వాత ఒక లీడింగ్లో ఉన్నటువంటిది సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్. ఇటువంటి ఇండస్ట్రీలో ఎందరో కూడా కొత్త వాళ్ళందరూ కూడా చాలా చక్కగా దిగ్విజయంగా ఈ యొక్క సినిమాని తీయటం, ఇందులో కొత్తగా నూతనంగా మన హీరో హీరోయిన్స్ కూడా ఇందులో ఉండటం అనేది నిజంగా చాలా మంచి కార్యక్రమం. ఇందులో ముఖ్యంగా నర్సాపురం శాసనసభ్యుడిగా నేను మరింత గర్వపడేది ఇక్కడ డైరెక్టర్ అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కూడా మన నర్సాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతీయులు. చాలా సంతోషం, ఎందుకంటే మన నర్సాపురంలో కళలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నియోజకవర్గం. మీరు చూస్తే మన బాపు గారు, ఆర్టిస్ట్ బాపు గారు, ఆయన కూడా మన నర్సాపురంలోనే పుట్టి పెరిగినటువంటి ఆయన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యారు. అదేవిధంగా జంజాల గారు, మీరు చూస్తే రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, ప్రభాస్, మన చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కూడా అతిరథ మహారథులంతా కూడా మన నర్సాపురం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అదేవిధంగా మన డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు కూడా నర్సాపురంలో చదువుకుని అక్కడే పెరిగినటువంటి ఆయన. అదేవిధంగా గజల్ శ్రీనివాస్, ఆయన కూడా నర్సాపురంలో చదువుకుని ఎంతో ఫేమస్, ఇంటర్నేషనల్ ఫేమస్ అయినటువంటి ఆయన. ఎంతో మంది కళాకారులంతా కూడా, హేమీలంతా కూడా వీళ్ళ నర్సాపురం ప్రాంతానికి చెందినవారు. నాకు ఈ సినిమాలో ఛాయిస్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ అండి. నేను 3 ఇయర్స్గా వెయిట్ చేశాను. 3 ఇయర్స్ తర్వాత ఒకసారి కలిసాడు నాకు. ఏం సార్ ఇలా జాస్తి తెలుస్తున్నాను ఇదంటే, సరే మధు, మా ఫైట్ మాస్టర్కి, మా డాన్స్ మాస్టర్కి, నాతో పాటు చేసిన యాక్టర్స్కి थैंक यू చెప్తూ ముగిస్తున్నాను. तेलुगु उतना अच्छे से नहीं आता, तो मैं हिंदी में कंटिन्यू कर रही हूँ. फर्स्ट ऑफ ऑल हमारे कोरियोग्राफर सर, जोजो मास्टर, डायरेक्टर सर, प्रोड्यूसर सर, सभी को, हमारी टीम जो है सबको थैंक्स. फर्स्ट, ये मेरा पहला मूवी है एंड ऐसा लगा नहीं कि मैंने फर्स्ट मूवी कर रही हूँ मैं, क्योंकि डायरेक्टर सर हमारे इतने अच्छे हैं, उनके साथ काम करके ऐसा लगा नहीं कि मैं न्यू कमर्स हूँ तो कुछ प्रॉब्लम्स होता है तेलुगु में, मुझे तेलुगु उतना अच्छे से नहीं आता. सो बहुत कुछ एडजस्ट करके सब कुछ ठीक करके, ऊपर से हमारे जो को आर्टिस्ट है मधु, प्रशांत, वी आर ऑल मिस यू प्रशांत, मुझे बहुत हेल्प मिला सबकी तरफ से, क्योंकि एक जो लड़की को तेलुगु नहीं आता उनको एक मूवी करना बोले तो बहुत मुश्किल है इधर, बट इनके वजह से बहुत ही हेल्प मिला मुझे एंड थैंक यू सर. ఒక నిర్మాత అంటే నా దృష్టిలో జస్ట్ లైక్ వాడేం కష్టపడ్డు, జస్ట్ వీడు డబ్బులు పెడతాడు, ఒక డైరెక్టర్ వచ్చి తీసేస్తాడని అందరూ అనుకుంటారు. కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్గా కానీ నిలబడడానికి ఎంతోమంది కష్టం ఉంటుంది. అందులో నాతో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ నేను అందరినీ పేరున అయితే చెప్పలేను, ఏమనుకోకండి. అండ్ ఇంతసేపు వెయిట్ చేసిన మీడియా సోదరులకి చాలా థ్యాంక్స్ అండి.